అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఎన్టీపీసీ గ్రూప్ డి క్లాసెస్లో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి క్లాస్ 4 ఆర్ 5 వీడియో అనుకుంటా. సో మరి ఇది వచ్చేసి ఇందులో మనము కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు డిఫరెంట్ మోడల్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ వీడియో ద్వారా సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే క్లాస్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారనేటువంటిది, the cash difference between the selling price of an article at a profit of 4% and 6% is 3. Find the ratio of two selling prices. సో ఏదైతే ఒక వస్తువు యొక్క వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 4% లాభంతో ఒకసారి అమ్మితే, సో ఇంకొకటి 6% లాభంతో అమ్మారు. సో అదే వస్తువునే. సో అలా అమ్మడం వల్ల వాటి మధ్య తేడా ఎంత అంటే 3 రూపాయలు అనమాట. అయితే అప్పుడు ఆ రెండు వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ మధ్య రేషియో కనుక్కోమన్నారు. సో అర్థమైందా? చూడండి ఇక్కడ, సో మనకు ఆ యొక్క వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది, సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు. సో కాస్ట్ ప్రైస్ అనేటువంటిది నేను ఏమనుకుంటున్నానంటే, సో 100 యూనిట్లు అనుకుంటున్నాను. సో 100 అనుకుంటున్నాను. సో సెల్లింగ్ ప్రైస్ ఏమనుకుంటున్నానంటే, ఫస్ట్ కేసులో ఏమవుతుందండి, సో 104 రూపాయలు అవుతుంది. సెకండ్ కేసులో కూడా కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి, సో 106 రూపాయలు. సో ఇక్కడ ఏమన్నాడు, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే 106 మైనస్ 104 మధ్య డిఫరెన్స్ ఏమన్నాడు అండి, 3 రూపాయలు. అంటే 2 యూనిట్ల వాల్యూ 3 రూపాయలు అన్నాడు. సో అంటే అప్పుడు సిపిఐ వాల్యూ అనేటువంటిది మనకి ఎంతో అంతో ఉంటుంది. సో ఇది 100x అనుకుంటున్నాను. సో x అనుకుంటున్నాను, 100x అనుకుంటున్నాను అంతే. సో ఇప్పుడు 100 ఇది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 104x అవుతుంది. కాస్ట్ ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 106x అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు 106x నుంచి 104x పోతే ఏమవుతుంది, 2x. సో అప్పుడు x వాల్యూ ఎంత అండి, 3/2 అంటే 1.5 యూనిట్ అనమాట. అంటే 1.5 యూనిట్. కాస్ట్ ప్రైస్ అప్పుడు ఏమవుతుంది, 1.5 ఇంటూ 100 అంటే ఏమవుతుందండి, 150 రూపాయలు అవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అప్పుడు ఇక్కడ, సో 104. సో 104 ఇంటూ 1.5 అంటే ఎంత అవుతుంది, 15×4 = 60. సో 15×1 = 15 అంటే 150 రూపాయలు, 156 రూపాయలు అవుతుంది ఈ కేసులో. సెకండ్ కేసులో ఎంత అవుతుంది, 106 ఇంటూ 1.5 అంటే 15. సో 1.5, సో 15 × 90. సో 15×1 = 15 అంటే 159 రూపాయలు అవుతుంది. చూడండి ఇక్కడ 156, 159 సెల్లింగ్ ప్రైస్లు 156, 159. సో వీటి మధ్య రేషియో 156:159. 3×5 3×3 3×5 3×2 అంటే 52:53 అనేటువంటిది ఇక్కడ మనకు వాటి మధ్య డిఫరెన్స్. చూడండి ఇక్కడ 156 రూపాయలకి 159 రూపాయలకి 3 రూపాయలు కదా తేడా ఉండేది. సో వాటి మధ్య సెల్లింగ్ ప్రైస్లో ఇప్పుడు ఒకటి 4% ప్రాఫిట్తో, ఇంకొకటి సో 6% ప్రాఫిట్ అమ్మినప్పుడు. సో అర్థమైందా? సో అంతే కదా. సో క్లియర్ అనుకుంటా. సో ఒక యూనిట్ వాల్యూ వచ్చేసి 1.5% 1.5 రావడం జరిగింది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఈ క్వశ్చన్ అనేటువంటిది. సో అర్థం కాకుంటే మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. సో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత తెలియదు కాబట్టి 100x అనుకుంటున్నాను. అంటే 100తో ఎంతైనా ఉండొచ్చు, 100 పైన. సో 100తో భాగించబడేటువంటి వాల్యూ అయి ఉండొచ్చు. సో 100 ఇంటూ x అనుకుంటున్నా. సో సెకండ్ కేసులో కూడా సేమ్ అంతే ఉంటుంది, కాస్ట్ ప్రైస్ అయితే మారదు. సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 4% ప్రాఫిట్తో కాబట్టి 100కి 4 కలిపితే 104x. సెకండ్ కేసులో 6% ప్రాఫిట్ అంటే 100కి 6 కలిపితే 106x. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 106x మైనస్ 104x ఎంత, 3 రూపాయలు అని ఇచ్చాడు. సో అప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది, 1.5. అప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం, అలాగే సెల్లింగ్ ప్రైస్లు కనుక్కున్నాం ఆ రెండింటివి. సో ఈ x వాల్యూ వల్ల సో అప్పుడు 150 రూపాయలు ఒక x వాల్యూ వస్తే, ఇంకొక దాని వాల్యూ 159 రూపాయలు వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్ 150, 159 మధ్య రేషియో కనుక్కోమన్నా కాబట్టి 52:53 అనేటువంటిది రావడం జరిగింది. సో ఆప్షన్ ఏలో ఉంది 52:53 ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మరి మనకు వచ్చింది కరెక్ట్ రాంగ్ అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఇది క్లారిఫై అయిందో లేదు చూడండి. వీటి మధ్య డిఫరెన్స్ 3 ఉంది. సో ఇప్పుడు అసలు వాల్యూ 150, 100% వాల్యూ 150 అయినప్పుడు 104% వాల్యూ ఎంత అవ్వాలి, సో 104 ఇంటూ 150/100. సో 52 53. సో 2×1 2×5 2 52 ఇంటూ 3 అంటే 150 రూపాయలు కదా అయింది ఇక్కడ. సో అంతే కదా అయింది. సో నెక్స్ట్ కూడా 150 100% అయినప్పుడు నెక్స్ట్ 106% ఎంత అవుతుందండి, 106% ఎంత అవుతుంది, సో 106 ఇంటూ 150/100. సో 52 53 2×1 2 53. 53 ఇంటూ 53 ఇంటూ 3 ఎంత అండి, 159 కదా. సో అదే కదా మనకి ఇక్కడ వచ్చినది కూడా. సో కాబట్టి మనకి చేసిన ఆన్సర్ కూడా కరెక్టే. సో అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ,
సో ఇది చాలా సింపుల్. సో ఒక ఐటమ్ని అంటే ఒకే రేట్కి ఐటమ్స్ అమ్మినప్పుడు ఒక దాని మీద గెయిన్ ఒక దాని మీద లాస్ వచ్చినప్పుడు సేమ్ పర్సెంట్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, డైరెక్ట్గా A²/100. ఏ అంటే ఇక్కడ ఏముంటే అది పర్సెంట్ 10%, 10² అంటే ఏంటి, 100/100 అంటే ఒకటి. వర్క్ ఏంటి, ఖచ్చితంగా కూడా ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా కూడా నేను లాసే వస్తుందని చెప్పాను. సో కాబట్టి 1% లాస్ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్. సో ఆప్షన్ డీలో ఉన్నటువంటి 1% లాస్. సో ఇలా ఉన్నప్పుడు ఏవైనా రెండు ఐటమ్స్ సేమ్ రేట్గా అమ్మినప్పుడు ఒక దాని మీద 10% లాభము, ఒక దాని మీద 10 ఎంతైనా కానీ నష్టం వచ్చింది అనుకోండి. సో సేమ్ పర్సెంటేజే ఉండాలి, సేమ్ రేట్గా అమ్మిండాలి రెండు వస్తువులు. అలాంటప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే లాస్ గెయిన్ అంటే ఖచ్చితంగా కూడా లాసే వస్తుంది. ఎంతంటే ఆ ఇచ్చినటువంటి దాన్ని రెండు కూడా ఇంటూ చేయాలి, 10 × 10 100/100 చేయాలి. సో అర్థమైంది, అప్పుడు మనకు అది లాసే వస్తుంది. సో ఇది ఎలా అనేటువంటిది ప్రూఫ్ అనేటువంటిది కూడా నేను లాస్ట్ 2వ వీడియోలోనో 3వ వీడియోలోనో చెప్పాను. సో ఒకసారి వెళ్ళి చూడండి. సో చూడని వాళ్ళు ఉంటే. సో అర్థమైందా. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ద లాస్ట్ పర్సెంట్ ఇన్కమ్ వెన్ చాక్లెట్స్ గాట్ ఏ 2 for ₹1 అండ్ సోల్డ్ అట్ 4 for ₹1. సో 2 చాక్లెట్లు రూపాయికి కొనుక్కున్నారంటే 1 రూపీస్కి. అప్పుడు ఒక్కొక్క చాక్లెట్ ఎంత ఉంది, 50 పైస్ కదా. సో 2 చాక్లెట్ రూపాయి అయినప్పుడు ఒక్కొక్కటి ఎంత ఉంది, ₹0.5 కదా. సో ఇప్పుడు ఏం చేశాడు, ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏం చేశారండి, సో సెల్లింగ్ ప్రైస్ ఏం చేశారు, 4 కలిపి రూపాయికి అమ్మినారు. సో అంటే ఒక్కొక్కటి ఒకటి ఎంత అమ్మినట్టు, 25 పైసలు అమ్మినట్టు. అంటే ఒకటి 25 అంటే పావలాకు అమ్మినట్టే కదా. సో అప్పుడు మనకి ఏమైంది, ఖచ్చితంగా కూడా ₹10 కొన్ని పావలాకు అమ్మితే ఖచ్చితంగా కూడా నష్టమే కదా. ఎంత నష్టం అంటే, సో అసలు ఎంతండి, ఒకదానికి 50 పైసలు. సో ఎంత నష్టం వస్తుంది ఇక్కడ, సో 25 పైసలు నష్టం వస్తుంది. పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100, 25 ఒకట్ల 25 రెండుల, సో 2 ఒకట్ల 2 50, అంటే 50% అనేటువంటిది మనకు నష్టం రావడం జరిగింది ఇక్కడ. సో ఎంత, ఆప్షన్ బిలో ఉన్నటువంటి 50% అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో ఆప్షన్ బి 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 50% నష్టము. సో అంతే కదా, అర్థమైందా. సో ఎప్పుడైనా కూడా అసలు ఎంతో కింద వేసుకోవాలి, సో ఎంతైతే నష్టం వస్తుందో దాన్ని పైన వేసుకోవాలి, ఇంటూ 100 చేస్తాం పర్సెంటేజ్ కాబట్టి. సో 25 పైసలకు ఒక చాక్లెట్కి మీద నష్టం వస్తుంది. 25 పైసలకి 50 పైసలు కొని 25 పైసలు అమ్ముతున్నాం అంటే 25 పైసలు నష్టం వచ్చినది పైన రాసుకున్నాం, అసలు కింద వేసుకున్నాం, పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో అర్థమైందా. నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి. సో ఏ వచ్చేసి బికి సూట్ కేసు 10% లాభంతో అమ్మినాడు. సో మరి బి వచ్చేసి దాన్ని ఏం చేశారంటే సికి 30% ప్రాఫిట్తో అమ్మినాడు. సో దాన్ని అయితే సి వచ్చేసి ₹2,860 కొనుక్కున్నాడు. అయితే ఏ ఎంత వాల్యూ చేస్తుంది ఏ దగ్గర ఉన్నప్పుడు ఆ సూట్ కేసు అనేది కనుక్కోవాలి. చూడండి ఇక్కడ సి ఎంత కొనుక్కున్నాడు, 130% ప్రాఫిట్తో కొనుక్కున్నాడు. అంటే బి సికి 30% ప్రాఫిట్తో అమ్మినాడు. అంటే 100% వచ్చేసి ఏంది, బి దగ్గర ఉన్నటువంటి వాల్యూ. ఈ యొక్క వాల్యూని ఏం చేశాడు, దీన్ని సూట్ కేస్ని, అది ఎంతో తెలియదు, 100% ఎంతో తెలియదు. దీన్ని ఏం చేశాడు, 30% లాభం అంటే 130% అమ్మాడు. అది దాని వాల్యూ ఎంత, ₹2,860. అంటే 130% వాల్యూ 2,860. ఇప్పుడు బి దగ్గర పోలుస్తున్నప్పుడు. సో అప్పుడు 100% వాల్యూ ఎంత అవుతుంది బి దగ్గర తెలియదు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 130 ఇంటూ, సో 100 ఇంటూ 2,860 సో 130. సో అర్థమైందా. సో ఎక్స్ వైపు పెట్టేసుకొని సో ఈ రెండును సో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. చూడండి ఎలా రాశానంటుంది ఇక్కడ, 100 ఇంటూ 2,860 130 ఇంటూ ఎక్స్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏమైందంటే ఎక్స్ ఇంటి వైపు పంపించేస్తే ఇంక ఈ విధంగా వస్తుంది. ఎక్స్ ఇలా వచ్చేస్తే 100 ఇంటూ 2,860 130 ఉంటుంది. సో ఇవన్నీ కూడా బేసిక్గా అందరికీ తెలిసే ఉంటుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం ఎలా అనేటువంటిది నేను చాలా వీడియోస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 13 ఒకట్ల 13 2 26 13 2 26 0 అంటే 2,220 ఇంటూ 10 ఎంత అవుతుందండి, 2,200. సో అంటే అప్పుడు బి దగ్గర 2,200 కొన్నాడు. బి వాల్యూ ఎంత, 2,200. సి దాన్ని 2,860 అమ్మాడు. సో దీని ద్వారా అతనికి ఏమొచ్చింది, 30% ప్రాఫిట్ వచ్చింది. సో అప్పుడు బి దగ్గర ఉన్నటువంటి వాల్యూ 2,200. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ కేసుకి వద్దాం. సో ఏ వచ్చేసి బీకి ఎంత అమ్మినాడు, 10% ప్రాఫిట్తో అమ్మినాడు. సో అంటే బి దగ్గర ఉన్నటువంటి సూట్ కేసు వాల్యూ 2,200 అనేటువంటిది ఏతో పోల్చుకుంటే ఎంత, 110% కదా. సో 110% అనేటువంటిది ₹2,200. సో అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 100% కదా. సో దీనికి అనుకోవడానికి క్రాస్ మల్టిప్లికేషన్ 2,200 ఇంటూ 100/110 0 0 క్యాన్సర్ 11 ఒకట్ల 11 2 22 0 200 ఇంటూ 10 ఎంత అండి, 2,000. సో అప్పుడు ఏ దగ్గర ఉన్నటువంటి వాల్యూ ఎంత అండి, 2,000. ఆప్షన్ సిలో ఉన్నటువంటి 2,000 అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో ఏం లేదు, చూడండి ఇక్కడ
బి దగ్గర 100% అనుకుంటే సి దాన్ని 130% కొన్నాడు. సో 130% వాల్యూ 2860 అయినప్పుడు 100% వాల్యూ ఎంత 2200 వచ్చింది మనకు. సో ఇప్పుడు ఏమైందంటే సో ఏ బికి అమ్మినప్పుడు 10% ప్రాఫిట్తో అమ్మినట్టు కాబట్టి ఆ 2200 వాల్యూ కాస్త 110% అవుతుంది ఏతో పోల్చుకున్నప్పుడు. సో అప్పుడు ఏది ఎంత అసలు 100% కాబట్టి 100% వాల్యూ కనుక్కోవాలి. సో కాబట్టి సో ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకు 2000 అంటే ఆన్సర్ రావడం జరిగింది. సో అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇలా వచ్చినప్పుడు 4 ఆప్షన్లు మనం చేయాల్సి ఉంటుంది. 4 ఆప్షన్లు చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇలాంటి మోడల్ నాకు తెలిసినందుకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పిండో తెలుగులో. సో చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇస్ ద బెస్ట్ వన్ కన్సిడరింగ్ ఫాలోయింగ్ పర్సంటేజ్. సంబంధిత లాభ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ క్రింది లావాదేవీలో ఏది ఉత్తమమైనది. ఇప్పుడు 4 ఆప్షన్లు చేయక తప్పదు మనం. సో అర్థమైందా? అంటే ఈ అంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ ఇలా ఉన్నప్పుడు ఏదైతే కాస్ట్ ప్రైస్ ఇచ్చాడో ప్రాఫిట్ ఇలా ఉన్నప్పుడు మనం ఏంటి అంటే ఏ సందర్భంలో ఎక్కువ ప్రాఫిట్ శాతం వస్తుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్కువ ఎక్కడ వస్తుంది. చూడండి ఇప్పుడు ప్రాఫిట్ అనేది 20 పైన వేసుకుంటాం, కాస్ట్ ప్రైస్ అనేది కింద వేసుకుంటాం, ఈ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తాం. ఇది ఏ ఆప్షన్కి చేస్తున్నాను నేను ఇక్కడ. సో 51 52 అంటే ఎంత వచ్చింది ఇక్కడ 48% అనేటువంటిది లాభం వచ్చింది ఈ కేసులో. తర్వాత బి కేసుకి వచ్చినట్టయితే సో ప్రాఫిట్ 15, కాస్ట్ ప్రైస్ 40, సో పర్సెంట్ కాబట్టి ఇంటూ 100. 0 క్యాన్సల్. సో 4 1 4, 4 2.5. సో 15 ఇంటూ 2.5 ఎంత అవుతుందండి? సో 25 5 125, 25 1 25. సో 37.5% అనేటువంటిది ఇక్కడ వస్తుంది. సో ఎంత వస్తుంది? 37.5% అనేటువంటిది ఇక్కడ మనకు ఈ కేసులో లాభం వస్తుంది. ఈ కేసులో 48 వచ్చింది, ఈ కేసులో 37.5% వచ్చింది, తక్కువ వచ్చింది మనకు. నెక్స్ట్ కేసులోకి వెళ్దాం. సిలో చూద్దాం. సి దగ్గర ప్రాఫిట్ 24, అసలు 60 ఇంటూ 100. సో మనకి ఏంటి ప్రాఫిట్ పర్సెంట్ అనుకోవాలంటే ఏంటి, కింద సిపి వేసుకుంటాం, పైన ప్రాఫిట్ ఎంతైతే వచ్చింటుందో దాన్ని పైన వేసుకుంటాం, ఇంటూ 100 చేస్తాం, అంతే కదా. సో 0 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. 6 1 6 4 20. సో 4 ఇంటూ 10 ఎంత అండి? 40% ప్రాఫిట్ వచ్చింది సి కేసులో. ఇప్పుడు డి ఆప్షన్ చూద్దాం. డి ఆప్షన్ సంబంధించి ప్రాఫిట్ 18, మనకు అసలు 36 ఇంటూ 100% కాబట్టి 18 1 18 2 2 1 2 50 అంటే 50% లాభం వచ్చింది. సో ఈ అన్ని కేసుల్లో కూడా మనకు లాభం ఎక్కువ ఎక్కడ వచ్చిందంటే ఆప్షన్ డిలో 50% వచ్చింది. ఎక్కువ 50% అంటే ఎక్కువే కదా. సో కాబట్టి ఆప్షన్ డిలోనే మనకు ఈ లావాదేవీల్లో ఎక్కువ అంటే ఏది బెస్ట్ అంటే ప్రాఫిట్ పరంగా ఈ డి ఏదైతే ఉందో కాస్ట్ ప్రైస్ 36 ఉండి ప్రాఫిట్ 18 ఉన్నప్పుడు అప్పుడు మనకు లాభం అనేటువంటిది ఎక్కువ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దీన్ని ఒక్కొక్కటి 10 సెకండ్లు తీసుకున్న 4 ఆప్షన్లు 40 సెకండ్లో చేయొచ్చు, అంతే కదా. క్యాలిక్యులేషన్ ఏముంది చెప్పు, 10 సెకండ్ల కంటే ఎక్కువ పడుతుందా? సో పైన సో 24/50 ఇంటూ 100. సో 100 లెక్కలే చేసేయచ్చు డైరెక్ట్గా చెప్పాలంటే, మళ్ళీ పేపర్ పెన్ కూడా లేకుండా. అది ఎప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారని కూడా ఎక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్తగా అండి, ఎక్కడ కూడా మీకు ఏ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మోడల్ చెప్పిండ్రు. చూడండి ఇక్కడ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ డబుల్డ్ దెన్ ప్రాఫిట్ ట్రిబుల్స్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. సో మనకు సెల్లింగ్ ప్రైస్ అనేటువంటి డబల్ అయినప్పుడు ప్రాఫిట్ అంటే ట్రిపుల్ అవుతుంది అనేటువంటి కండిషన్ అనేటువంటిది ఇచ్చాడు. సో సెల్లింగ్ ప్రైస్ డబల్ అయితే ప్రాఫిట్ ట్రిపుల్ అవుతుంది, అది కండిషన్ అంతే. సో అయితే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అనేటువంటిది ఎంత అనేటువంటిది అడుగుతున్నాడు. సో అది ఒక కండిషన్ లాగా మనం యూజ్ చేయాలి, అంతేగాని సో దాన్ని అయితే సో చూడండి నేను చెప్తాను. కాస్ట్ ప్రైస్ ఎంత అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి సిపిని అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలియదు కాబట్టి సెల్లింగ్ ప్రైసే అనుకుందాం. సో మనకు ప్రాఫిట్ అంటే ఏంటి ఫార్ములా, సెల్లింగ్ ప్రైస్ మైనస్ సిపి అంటే కాస్ట్ ప్రైస్లో అంటే ఎంత కమ్ముతున్నామో దాంతో నుంచి అసలు వాల్యూ తీసేస్తేనే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుస్తుంది. సో ఇది యాక్చువల్గా జరిగేటువంటిది. సో ఇప్పుడు ఏమన్నాడంటే ఒక కండిషన్ ఇచ్చాడు, ఆ కండిషన్ ఏంటనేటువంటిది చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది డబల్ అయితే ప్రాఫిట్ అంటే ట్రిపుల్ అవుతుంది అన్నాడు. అంటే అప్పుడు ప్రాఫిట్ ఏంటి ఇది కదా 3 అంటే ప్రాఫిట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా ఎస్పీ మైనస్ సిపి. సో ఎస్పీ మైనస్ సిపి ఏదైతే ఉందో అది ఏమైందంట ట్రిపుల్ అవుతుందంట. ఎప్పుడు ఏదైతే సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది సో డబల్ అవుతుందంట. సో ఇలా అయినప్పుడు సో ప్రాఫిట్ అంటే ట్రిపుల్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది డబల్ అవుతుంది, అంటే సెల్లింగ్ ప్రైస్ డబల్ అయినప్పుడు ప్రాఫిట్ ట్రిపుల్ ఎలా అయినా అనుకోండి. సో ఇది చూడండి 3 ఇంటూ ఎస్పీ మైనస్ సిబి. 3 ఎందుకు రాసామంటే ట్రిపుల్ అన్నాడు, ట్రిపుల్ అంటే 3. సో ప్రాఫిట్ అంటే ఏంటి ఫార్ములా ఎస్పీ మైనస్ సిబి ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇలాంటి కండిషన్లో సెల్లింగ్ ప్రైస్ డబల్ అవుతుంది. మన మామూలుగా ఇదేంటి ప్రాఫిట్ అండ్ ఫార్ములా ఏంటి ఎస్పీ మైనస్ సిపినే, కాబట్టి మనం ప్రాఫిట్ని ఏ విధంగా రాసుకుంటామంటే ఇక్కడ 3 ఇంటూ ఎస్పీ మైనస్ సిపిగా రాసుకుంటాం, ఎందుకంటే ఇచ్చిన కండిషన్ అది కాబట్టి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఇక్కడ 2p అయినప్పుడు సో ఇక్కడ 3 ప్రాఫిట్ అనేటువంటిది ట్రిపుల్ అయింది. సో 2 ఎస్పీ మైనస్ సిపిని అలాగే రాసేసుకుంటున్నాం.
సో ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏదో ఒకటి సిపి ఎస్పీ మీద ఒక ఐడియా వస్తుంది. దాని ఆధారంగా ప్రాఫిట్ పర్సెంటేజ్ కనేసుకుంటాం అంతే. 3SP - 3CP = 2SP - CP. సో సిపిలను ఒకవైపు ఎస్పీలను ఒకవైపు తెచ్చుకున్నట్టయితే 3SP - 2SP ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది, ఎస్పీ అవుతుంది. ఇక్కడ 3CP ఉంది, అక్కడ -CP ఉంది. సో 3లో నుంచి ఒకటి వెళ్తే ఏమవుతుంది, 2CP అవుతుంది. అంటే సో ఒక ఎస్పీ = 2 కాస్ట్ ప్రైస్లతో సమానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ 100 రూపాయలకు అమ్ముతున్నాం అనుకోండి. సో 100 రూపాయలు కొనుక్కున్నాం. సో 2 ప్రోడక్ట్కి ఎంత అమ్ముతాం, 200 రూపాయలకు అమ్ముతాం. కాకుండా ఇక్కడ ఏమవుతుంది, ఆ ఒక ప్రోడక్ట్నే 200కి అమ్ముతున్నారంటే ఆల్మోస్ట్ 100కి 100 రూపాయలు లాభం, అంటే 100% లాభం అని ఇక్కడ చెప్పొచ్చు. ఎంత 100% ప్రాఫిట్ అనేటువంటిది. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే మనకి ఏంటి ఫార్ములా, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో మనకు ప్రాఫిట్ అంటే ఏంటి, ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు, ఎస్పీ - సిపి కదా. ప్రాఫిట్ అంటే ఎస్పీ - సిపి రాసుకుంటాం, కాస్ట్ ప్రైస్ కాబట్టి సిపిని రాసుకుంటాం ఇంటూ 100. సో మనకి ఇచ్చినటువంటి కండిషన్లో ఎస్పీ వాల్యూ ఏమైందంటే 2CP వాల్యూ అయింది. సో దానికోసమే ఇది ఇచ్చింది కండిషన్ అంతే. సో దీని ద్వారా ఏం లేదు. సో ఎస్పీ అనేటువంటిది 2 CPలకు సమానం అవుతుంది కాబట్టి అది ఇక్కడ యూజ్ అవుతుంది అంతే. ఎస్పీ బదులుగా నేను ఏం రాసుకున్నాను అంటే ఇక్కడ 2CP రాసుకుంటున్నాను. 2CP - సిపి ఇంటూ 100/CP. సో 2 CPలో ఒక CP పోతే ఎంత ఉంటుందండి, ఒక CP ఉంటుంది, కింద CP ఇంటూ 100. CP క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, 100. సో 100% అనేటువంటిది మనకు లాభము. నేను సిపి అన్న అనుకోవచ్చు, ఎక్స్ అనుకోవచ్చు, వై అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. లేదంటే కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకోవచ్చు, సెల్లింగ్ ప్రైస్ వై అనుకోవచ్చు. సో అప్పుడు ప్రాఫిట్ అనేటువంటిది మనకి ఏమవుతుంది, y - x అవుతుంది ఒకవేళ. సో ఒకవేళ ఇది ఎక్స్ అనుకున్నప్పుడు, ఇది వై అనుకున్నప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది, y - x అవుతుంది. సో అప్పుడు ఈ కండిషన్ ప్రకారం వస్తే అప్పుడు 3 × y - x = 2 × y - అంటే సిపి ప్లేస్లో ఎక్స్ వైలు పెట్టుకుంటున్నాను అంతే, ఏం తేడా లేదు. సో ఒకవేళ మీకు సిపి ఎస్పీ అన్నీ ఇక్కడ సేమ్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది మన ఉద్దేశంతో. సో అప్పుడు ఏమైంది, వాటి ఇచ్చిన కండిషన్ ప్రకారం ప్రాఫిట్ అనేటువంటిది ట్రిపుల్ అవుతుంది అనమాట. ఎప్పుడు అంటే మన సెల్లింగ్ ప్రైస్ డబల్ అయినప్పుడు. సో అప్పుడు ఈ కండిషన్ ద్వారా మనకి ఏమైందంటే 3y - 3x = 2y - x వచ్చింది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే y = 2x అనేటువంటిది రావడం జరిగింది, ఎక్స్లో తీసుకున్నట్టు ఇది. సో ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ అంటే ఏంది మనకు ఎస్పీ - సిపి అంటే y - x/x × 100. సో y బదులు మనం ఏం రాసుకోవచ్చు, 2x రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, 2x - x/x × 100. సో x క్యాన్సిల్ అంటే 2x - x వస్తుంది. సో x 1 క్యాన్సిల్ అయిపోతే 100 మిగులుతుంది కాబట్టి 100% అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో అదనమాట. సో మీరు ఏమైనా అనుకోవచ్చు వాల్యూస్, సిపి బదులు సిపి ఎస్పీ ప్లస్లో. సో అర్థమైంది అనుకుంటా. సో డైరెక్ట్గానే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇలాంటి మోడల్ సేమ్ క్వశ్చనే రిపీట్ అయ్యేదానికి ఛాన్స్ కూడా చాలా అంటే చాలా ఉంది. ఖచ్చితంగా కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ సేమ్ క్వశ్చనే 4-5 ఎగ్జామ్స్లో రిపీట్ అయింది. 2013 కాలం నుంచి ఈ క్వశ్చన్ వస్తూనే ఉంది. రీసెంట్గా 2019 జేఈలో కూడా అడిగాడంటే ఓల్డ్ క్వశ్చన్ ఇది కాబట్టి ఎక్కువసార్లు రిపీట్ అవుతూనే ఉంది. సేమ్ క్వశ్చనే, ఎటువంటి మోడల్ చేంజ్ అవ్వకుండా. సో అర్థమైందా. సో 100% లాభం ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ డబల్ అయినప్పుడు ప్రాఫిట్ ట్రిపుల్ అయింది అనుకో, ఖచ్చితంగా కూడా మనకు 100% లాభం వస్తుంది అటువంటిది గుర్తుపెట్టుకోండి, ఒక డైరెక్ట్ మెమొరీ టెక్నిక్ లాగా. సో అర్థమైందా. సో ఇవన్నీ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో వచ్చేసి. సో మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. మీ నుంచి ఖచ్చితంగా కూడా మాకు సపోర్ట్ వస్తేనే మేము ముందుకు వెళ్ళి మంచి క్లాసెస్ చేయడానికి ప్రయత్నం అవుతుంది. ఓకే అండి. ఓకే, ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరికి సెలవు. జై హింద్.